వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్న వేళ వరంగల్లో జరిగిన అధికారిక వేడుకల్లో రాష్ట్ర మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ పొరపాటున గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర దుమారాన్ని రేపుతోంది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో మంత్రి కొండా సురేఖ జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలను పలికారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన జూన్ 2న జరుపుకునే వేడుకల్లో జనవరి 26న జరుపుకునే గణతంత్ర దినోత్సవాన్ని ప్రస్తావించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మంత్రి పదవిలో ఉన్న ఒక సీనియర్ నాయకురాలికి ఈ రెండు ముఖ్యమైన దినోత్సవాల మధ్య తేడా తెలియకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. కొందరు నెటిజన్లు ఆమెపై తీవ్రంగా విమర్శలు గుప్పిస్తూ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం మర్చిపోయి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్పడం ఏమిటి అంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కొండా సురేఖ చేసిన పొరపాటుపై నెటిజన్లు విభిన్న రకాలుగా స్పందిస్తున్నారు. కొందరు ఆమెను ట్రోల్ చేస్తుండగా మరికొందరు అధికారిక వేదికలపై మాట్లాడేటప్పుడు నేతలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారికి జిల్లా సర్వతోముఖాభివృద్ధికి నిర్మాణాత్మక సహకారం సూచనలు అందిస్తున్న ప్రజలకు ప్రతి ఒక్కరికి కూడా ఈ గణతంత్ర ఈరోజు జరుపుకుంటున్నటువంటి కార్యక్రమంలో మీరు అందరూ పాల్గొన్నందుకు పేరు పేరున ధన్యవాదాలు అర్పించుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.